రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో 4 లేబర్ కోడ్లను కూడా ఇప్పుడు రద్దు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వామపక్షాల ఆధ్వర్యంలో నిరసనలు చేస్తున్నారు. ఈరోజు ఏలూరు పాత బస్ స్టాండ్ వద్ద కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తున్నారు. ఒకసారి మనతో పాటు వామపక్ష నేతలను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటండి లేబర్ కోడ్లు ఏంటి 4 ఏంటి దానివల్ల నష్టం ఏంటి? ఆనాడు బ్రిటిష్ వారి హయాంలోనే భారతదేశ కార్మిక వర్గానికి 44 చట్టాలు వచ్చి ఉన్నాయి. మోడీ షా ప్రభుత్వం ఈ 11 సంవత్సరాల కాలంలో 44 చట్టాలని తొలగించి పెట్టుబడిదారు వర్గానికి 4 కోడులు అనుకూలంగా తీసుకొచ్చారు. అది 12 గంటల పని దినానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు, ఉద్యమాలు, ప్రాణత్యాగాలు, రక్తతర్పణలు, జైలు జీతం అనిపించి సాధించుకున్నటువంటి హక్కులను కాలరాస్తూ మోడీ షా సర్కారు పెట్టుబడిదారు వర్గానికి, ఆదానికి, అంబానికి అనుకూలంగా 4 కోడులు తీసుకొచ్చారు. బోనస్ చట్టం తొలగించారు, ట్రేడ్ యూనియన్ యాక్ట్ తొలగించారు, అనేక చట్టాలు కార్మిక వర్గం జీవించే హక్కును తొలగించారు. ఇది మోడీ షా ప్రభుత్వం తీసుకొచ్చిన 4 కోడులు. ప్రధానంగా 4 కోడులు ప్రమాదకరమైనటువంటి కోళ్లు. భారతదేశ ప్రజల సంపదగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించవచ్చు. రండి భారతదేశానికి పెట్టుబడులు పెట్టండి, మీకు ఏ యొక్క పోరాటాలు ఉండవు, ధర్నాలు ఉండవు, కార్మిక హక్కులను కాలరాసే 4 కోడులు ప్రవేశపెట్టామనేటటువంటి మోడీ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన, ధర్నా, ఆందోళన కార్యక్రమం చేపడతాం. ఖబర్దార్ మోడీ షా 4 కోళ్లు బేషరతుగా రద్దు చేయాలి, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలి, వివిధ రంగాల్లో పనిచేస్తున్న సంఘటిత మాలిక కార్మికులకు ఉపాధి భద్రతకు ఉన్న చట్టం తీసుకురావాలి. లేని పక్షంలో భవిష్యత్తులో మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, అంటే ఈ 4 కోడ్లు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉన్నది, అంటే కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం వైఖరిని ఎట్లా చూస్తారు? కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా మేము కార్పొరేట్ల పక్షం అని చెప్పేసి అనేక సార్లు నిరూపించుకుంది మోడీ ప్రభుత్వం. దురదృష్టం ఏమిటంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 3 ప్రాంతీయ పార్టీలు కూడా ఈ మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ 4 లేబర్ కోడ్లకు మద్దతు ఇస్తున్నారు. కరోనా టైంలో తీసుకొచ్చినటువంటి ఈ యొక్క లేబర్ కోడ్లకి తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ పార్లమెంట్లు ఇద్దరు కూడా మద్దతు ఇచ్చారు. ఇక్కడేమో నంగనాచి కబుర్లు చెబుతున్నారు. మోడీ కనీసం పల్లెత్తి మాట అంటానికి కూడా వీళ్ళు భయపడుతున్నారు. ఆ రకంగా మోడీ బీజేపీ ప్రభుత్వం యొక్క నియంతృత్వానికి వీళ్ళు బానిసలుగా ఉంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా పచ్చి మోసం చేస్తున్నారు. అందుకోసం మేము చెప్పదలుచుకుంది, మీకు ఏమాత్రం సంపద సృష్టించే కార్మికుల పట్ల శ్రద్ధ నడితే ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి. ప్రజల సంపద పెంచుతున్నారు, కానీ ఆ పెంచే సంపదనే ప్రజలకు కాకుండా కార్పొరేట్ కంపెనీలకు దాఖలు చేయడం కోసమే ఈ యొక్క 4 లేబర్ కోడ్లు తెచ్చారని మేము సిఐటిగా భావిస్తూ ఉన్నాం. అంటే మీరు చెప్పండి, అంటే కేంద్ర ప్రభుత్వం కనుక వెనక్కి తగ్గకపోతే ఎట్లాంటి కార్యాచరణ చేయబోతా ఉన్నారు? ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు వెనక్కి తగ్గకపోతే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు కలిసి పోరాడతాయి. ఎందుకంటే వాళ్ళు మోడీ గారు కూడా ఆలోచించుకోవాలి. 3వసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈసారైనా కరెక్ట్ అయిన నిర్ణయాలు తీసుకోకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదు. ఎందుకంటే గతంలో చేసినటువంటి కార్మిక చట్టాలు ఆయనకి ఏ విధంగా కార్పొరేట్లకు ఒత్తాస పలికిందో అర్థమవుతుంది. అలాగే కార్పొరేట్లు కూడా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలకి 1 by 1 వెనక్కి వెళ్ళటమే తప్ప ముందుకు రాని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ ఆదాని, అంబానీకి కొమ్ముగాస్తున్న ఈ మోడీ గారి వ్యవహార శైలి భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులందరూ, అలాగే కార్మిక పక్షాన ఉన్నటువంటి నాయకులందరూ కూడా అర్థం చేసుకుని రేపు రాబోయే రోజులు ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వం కార్మికులపై మంచి నిర్ణయం తీసుకోకపోతే బహుత్తరమైన, అంటే చాలా వీరోచితంగా పోరాడతారని ఏఐటీసీగా పిలుపునిస్తా ఉన్నాం. ఇది మొత్తంగా కార్మికులంతా కూడా ఒకటే చెప్తున్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు ఉన్నా అవన్నీ కూడా కార్మికుల హక్కులను కాలరాసే విధంగా, కానీ ఖచ్చితంగా వీటిలో కనుక కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు దిగుతామని చెప్పి వీళ్ళంతా కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో అంటే మన టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.